ఏ గురువైనా సరే నిజంగా బోధ గురువు అయితే వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఏం చేశాడు? అమ్మవారిని కోరండి మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని, నువ్వే కోరు, ఏంటి నాకేమన్నా ఆవిడ మేనత్త కూతురా నీకు కాకుండా పోయిందా, పోరమన్నాడు. తీరా వెళ్ళి ఆయన అక్కడ కూర్చుని నాకేమనిపించట్లేదండి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తుంటే ఏదో మరో లోకంలో ఉన్నట్టుందండి, నాకేమనిపించట్లేదండి. ఏమయ్యా కొత్తగా వచ్చావు గుళ్ళోకి, నీకే ఏమనిపించట్లేదండి, మరి నాకెలా అనిపిస్తుందయ్యా అన్నాడు ఆయన. ఇదండి గురుత్వం. అందుకని నా కాళ్ళ మీద పడమని రామకృష్ణ పరమహంస చెప్పలేదే. ఇది గ్రహించుకుంటే గురువులు బాగుపడతారు, శిష్యులు బాగుపడతారు. అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నిజమో యమః. ధృతాత్మ జన్మాదిరహితమైన ఆత్మను ధరించినవాడు. ధృతాత్మ మనమందరం కూడా ధృతాత్మ. ఆత్మ లేనివాడు కూడా ఉన్నాడు, ధరింపబడిన ఆత్మ, అంతే కదా. ఆత్మ అయిన ధృత సహా ధృతాత్మ. జన్మాదిరహితమైన ఆత్మ కాదా చూసుకోవాలి. ఇప్పుడు ఆత్మ జన్మాదిరహితమే, కానీ అది మాయలో పడుతోంది. ఎందుకంటే ఇదే ఎదురుగా దగ్గరికి వచ్చేసింది మాయ, అందుకని అందులో పడుతుంది. కానీ గ్రహించవలసింది ఏమిటి? దగ్గరకు వచ్చిన మాయ ఆడుతోంది, సూది కదులుతోంది, అయస్కాంతం కదలదు. ఆ అయస్కాంత స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. అంటే ఆకర్షించే స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, ఆకర్షింపబడే స్థితిలో ఉన్నవాడే కదా మాయలో పడేది. సరదాగా ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అమ్మాయి మోజులో అబ్బాయి పడ్డాడండి. అబ్బాయే తిప్పలు పడతాడు, అమ్మాయి శుభ్రంగా గర్వంగా ఉంటుంది, స్నేహితులతో చెబుతుండే పడ్డాడా అంటుంది. అంతే కదా. ఎప్పుడైనా లోకంలో ఆకర్షింపబడేవాళ్ళు తిప్పలు పడతారు, ఆకర్షించేవాళ్ళు బాగానే ఉంటారు, గర్వంగా చెప్పుకుంటారు ఆ విషయం. మనం ఆకర్షించే స్థితిలో ఉండాలి, ఆకర్షింపబడే స్థితిలో ఎందుకుంటున్నాం? ఇది మనం గ్రహించాలి. ధృతాత్మ జన్మాదిరహితమైన ఆత్మ స్థితికి మనం చేరుకోవాలి. ఇది జన్మాది బంధాల్లో పడుతుంది. దానికి ఈ తత్వ విచారం ఉంటే చాలు, వేరే అక్కల. ఆ ధృతాత్మ ఆయన మనం ఊరికే జితాత్మ, మన మనస్సు జితమైపోయింది, ఆత్మ అది ధృతమైంది. నియమక జీవులని వారి వారి అధికారాల్లో బాధ్యతల్లో నియమించేవాడు. నియమం అంటే ఏదో నియమం, రూల్ అండ్ రెగ్యులేషన్ అని అర్థం కాదు ఇక్కడ, అది మళ్ళీ వస్తుంది తర్వాత. నిజమక నియమించడం అంటే ఎవరు అయ్యే పనులు చేయాలో అవన్నీ చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవలక్షణాల ప్రకారం వాళ్ళు ఆ పనులు చేయకపోతే కర్మ ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది, సృష్టి ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది. మళ్ళీ ఇదంతా చెయ్యాలి. ఏదో పెళ్లి తలపెట్టినప్పుడు అందులో 2 ఉపనయనాలు కూడా అయిపోతే దగ్గర వాళ్ళవి అక్కడికి అది అయిపోతుంది. అక్కడ హళ్ళీకి హళ్ళీ, సొన్నకు సొన్న, ఖర్చులో ఖర్చు అని, హడావిడిలో మళ్ళీ చుట్టాలను పిలవక్కల, మళ్ళీ శుభలేఖల ఎక్కల. అలాగే భగవంతుడు కూడా ఏమనుకుంటాడంటే, ఒక్కసారి అబ్బా ఇది ఒకటి ఓ పని చేసాము అంటే అలాగా ఓ ఫలితం ఒక లీల కల్పించాము అంటే ఇందులో 1000 మందికి వారి కర్మఫలాలన్నీ అయిపోయానుకో గొడవ లేకుండాను, అంతే. భూభారం తగ్గడం కోసం కురుక్షేత్రం అంటే అదే. కానీ కొన్ని లక్షల మందికి ఈ జన్మ అంతమయ్యేలా ఓ యుద్ధాన్ని పెట్టి సృష్టించి బారేస్తే అటువంటి జీవులు ఎలాగూ ఉన్నారు, అక్కడ మనమేం చేయక్కర్లా ప్రత్యేకంగాను, అయిపోతుంది అది. అలాగే వాళ్ళు బంధరాలు ఇంకో జన్మకి వెళ్ళిపోతారు. అలా కొన్ని సామూహిక మోక్ష కార్యక్రమాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే జన్మాంతరమే, మోక్షం రాదు. అలాగా సామూహిక మోక్షాలు ఉండవు. సామూహికంగా కొన్ని లక్షల మందికి కూడా జన్మాంతర